హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిడిఎస్ విత్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఫ్రెండ్స్, ఈ రోజు నేను కరోల్ బాగ్ లో అయితే ఉన్నా. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా నెల్లూరు నుంచి చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కా అనమాట. డైరెక్ట్ ఢిల్లీలో అయితే దిగేసా. కరోల్ బాగ్ మార్కెట్ ఇది. మేము ఒక చిన్న బిజినెస్ పని మీద అయితే వచ్చాం అనమాట. నేనైతే అసలు ఒక లాంగ్ వీడియో తీస్తానని ఎక్స్పెక్ట్ చేయలా. మేము వచ్చే టైంకి అంత టైల్ లో ఉన్నా అనమాట. ఏదో షార్ట్ వీడియోస్ కొన్ని క్లిప్పులు కొట్టుకుంటా వచ్చేసాను. నేను నైటే గిఫ్ట్ ఆఫ్ ది నేచర్ మధు వాళ్ళ ఊరు నుంచి నెల్లూరుకి అయితే వచ్చా. 11 గంటలకు మా ఫ్రెండ్ రాధా వచ్చేసి ఢిల్లీకి పోదాం రా అని చెప్పేసి తీసుకొచ్చేసాడు. నేనైతే ఫస్ట్ టైం 20,000 రూపాయలు టికెట్ పెట్టి మరి ఫ్లైట్ ఎక్కుతానని కల్లా కూడా ఎక్స్పెక్ట్ చేయాల. ఈ ఢిల్లీ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. బొంతలు, సూట్ కేసులు, ట్రాలీలు, స్వెటర్లు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీలో ప్రెసెంట్ 11 degrees అయితే ఉంది. 1 గంట అయితే అవుతుంది. మేము కరోల్ బాగ్ వచ్చి ఇక్కడ ఒక రూమ్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బయటకు వచ్చేదానికి మేము ఒక 1 hour టైం తీసుకున్నాం అనమాట. చూడండి అసలు కరోల్ బాగ్ ఎంత క్రౌడ్ గా ఉందో. ఫుల్ జనాలతో నిండిపోయి ఉంది. ఎటు చూసినా డ్రెస్సెస్ అన్నమాట. చాలా 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 చీప్ రేట్కి అయితే దొరుకుతున్నాయి ఇక్కడ డ్రెస్సులు అయితే. ఇది వాచ్ షాపు. ఆల్రెడీ నేను ఇది 2వ సారి అనమాట ఇక్కడ రావడం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో తీలా. ఇక్కడ ఏ వాచ్ అయినా 100 రూపీస్ అనమాట. మీరు ఒకసారి మొత్తం చూడండి ఎలా ఉందో. డ్రెస్సెస్ చూడండి. లేడీస్కి అయితే పిచ్చగా ఉంటాయి ఇక్కడ డ్రెస్సెస్. 200 రూపీస్ నుంచి డ్రెస్సెస్ దొరికేస్తాయి ఏకంగా. ఎట్టు చూసినా లేడీస్ కి షాపింగే, జెంట్స్ కి షాపింగే. షాపింగ్ పిచ్చున్న వాళ్ళకి ఇక్కడ ఒక హెవెన్ అనుకోవచ్చు. ఫుల్ ఫస్ట్ కాపీసే అన్ని మాక్సిమం ఇక్కడ. అసలు బ్రాండెడ్ ఐటమ్ కి వీటికి అసలు కనిపెట్టలేరు అనమాట. అలా ఉంటది ఇక్కడ సిచ్యువేషన్. బాగా చూసి ఆలోచించి తీసుకోండి. ఇక్కడ కానీ మీరు 10,000 రూపాయలు తెచ్చుకొని గుడ్లు కొనుక్కుంటే 20 జతలు దొరికేస్తాయి అనమాట 10,000 రూపాయలకి. ఇక్కడ అంత చీప్ గా దొరుకుతాయి. ఇక్కడ మంచి బ్రాండెడ్ ఐటమ్స్, మంచి క్లాత్ తో పాటు. ఇక్కడ చాలా కష్టం, అసలు వెహికల్సే రావు. నా సజెషన్ ఏంటంటే మీరు బైకుల్లో వస్తే చాలా కష్టమే. ఇక్కడ దగ్గరలో ఏదైనా రూమ్ తీసేసుకొని మీరు బై వాకే అన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. మార్కెట్ అయితే తిరుగుతా ఉన్నాం అనమాట. జస్ట్ ఎక్స్ప్లోరింగ్. అక్కడక్కడ ఏమున్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూడండి. బొమ్మలు పుట్టుకు ఎలా ఉన్నాయి. మనం ఇంకా ఫుడ్ కూడా తినలా. అవును, టైం అంటే 1 గంట అయింది. ఫుడ్ కూడా తినాలి. ఈలో ఫుడ్ ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు. అలా ఘోరంగా ఉంటది. ఎతికైనా కొంచెం మంచి ఫుడ్ అయినా తినాలనుకుంటున్నాం. మేమైతే మోషన్స్ అవ్వాలని కోరుకోవట్లా. నాకైతే ఈ ప్రింటెడ్ షర్ట్స్ భలే నచ్చేసాయి. చూసేదానికైతే భలే ఉన్నాయి. క్వాలిటీ ఎలా ఉంటుందో, వేసుకుంటే ఎలా ఉంటుందో అది మొత్తం మనకు తెలియదు. సూపర్ ఉన్నాయి అసలు ప్రింటెడ్ అయితే. రేట్ ఏమైనా ఎక్కువ చెప్తారు అనుకుంటారేమో. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇచ్చేది 100. అదే కారులు తెచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయలేరు అనమాట. ఎందుకంటే కారు టైర్ కి ముక్కు పొడికి వేసుకొని పోతారు ఇక్కడ ఉండే పోలీసు వాళ్ళు. అంతే కదా. ఆల్రెడీ ఎన్ని ముక్కు పొడికలు ఉన్నాయి చూసారా. ఇప్పుడే చెప్పా మీకు ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్క్ చేయకూడదని. ఇప్పుడే అనుకుంటా ఉన్నా ఏది పడితే అది తిని మోసం గురవకూడదని. ఈ లోపల రాదా ఆల్రెడీ స్ట్రీట్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాడు. ఎంతో అది విచిత్రంగా ఉంది. తిని ఎలా ఉందా చెప్పు. ఎలా ఉందా? చాలా బాగుందా నిజంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు సదర్ బజార్ కి అయితే వచ్చా. ఇక్కడంతా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ బాగా ఫేమస్ అంట. చాలా మార్కెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి తిరిగి ఎత్తుక్కొని మనమే తీసుకోవాల్సిందే. ఏంద్ర అదే ఇక బాంబులో, నాటు బాంబులు ఉన్నట్టుంటాయి. మీలాంటి వాళ్ళకి 2 పెట్టాలి నాటు బాంబులు. మీరు మాత్రం ఇక్కడ ఏ వస్తువులు కొన్నా కొంచెం జాగ్రత్తగా కొనండి. మోసపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆచి తూచి 1కి 10 షాపులు తిరిగి మనం మాత్రమే కొనండి. లేకుంటే ఊరనే మోసపోతారు. ఇంట్లోకి కావాల్సిన దబ్బర్లు, సామాగ్రిలు చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ అంతా. ఇవన్నీ చూస్తుంటే నాకే కొనాలనిపిస్తుంది తెలుసా. మేమైతే సామాన్లు కొన్నాము. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా లేట్ గా షాపింగ్స్ అనేవి ఓపెన్ చేస్తారు. చాలా తొందరగా షాపింగ్స్ అనేవి క్లోజ్ చేస్తున్నారు. ఈవీ ఆటోలో కొంచెం జాగ్రత్త. సడన్ గా పోతారు, సడన్ గా ఆపుతారు, పక్కనే పోతారు. కాలు కానీ బయట పెడితే కాలు చిప్పలు ఎగిరిపోతారా. ఎట పోతున్నాడా కావాలని. మేము ఢిల్లీకి వచ్చి దగ్గర 4-5 రోజులు అవుతుంది. మొబైల్స్ స్పేర్ పార్ట్స్ సంబంధించి ఒకటి పని మీద తిరగడం, బ్లాక్ సరిగ్గా తీయలేకపోయా. రేపు కొంచెం ఫ్రీ అవ్వం. ఇవన్నీ పార్సెల్ వేసి ఇక్కడ ఒక పెద్ద తతంగా, ఒక పెద్ద యూనివర్స్ అనుకోవచ్చు. డే బై డే అయితే లాగైతే తీయట్లా. ఒక విషయం ఏంటంటే నా మైక్ది మ్యాగ్నెట్ కూడా పోయింది. మైక్ రాలా, రూమ్ లోనే పెట్టేసా. దానికి ఏదో ఒక సెటప్ చేయాలా. ఇదిగోండి ఒక ఆమ్లెట్ అయితే వేసేసాడు. ఆమ్లెట్ 4 ముక్కలు అయితే చేసాడు. అదా తిను. అయ్యా రాదా సాస్. నీ ఏళ్ళు కానీ చూస్తే ఏళ్ళతో పాటు కోసుకొని పోతారు రాదేడా. సాస్ లేదు దీనిలో. సరే తిన్నాం. నేను కూడా తింటాను. కలిపోతుంది. ఢిల్లీలో ప్రజెంట్ డిగ్రీస్ వచ్చేసి 16 దాకా ఉంది.
కరెక్టే తెలీదు. 12కి అయితే ఖచ్చితంగా పడిపోతుంది. 12 తక్కువే ఉంటుంది. బాగుంది టేస్ట్. నేను అసలు నాకు అర్థం కాల. కాస్ట్ ఒక రూపాయి వచ్చి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ రేపు శివరాత్రి, అందువల్ల ఫుల్ హడావిడిగా ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా డొనేట్ చేస్తా ఉన్నారు ఇక్కడ చాలా మంది. ఈ మార్కెట్ వచ్చేసి చాందిని చౌక్. ఈ మార్కెట్ లో ఇప్పుడు ఎక్స్ప్లోర్ అయితే చేస్తా ఉన్నాము. నేను అసలు మొత్తం మార్కెట్లు ఎన్ని ఉంటాయి, ఏంది సంగతి అనేది నేను సపరేట్ గా డీటెయిల్ వీడియో చేస్తా. ఫుల్ ట్రాఫిక్, అసలు మనుషులు నడిచే అంత చోటు కూడా లేదు. ఏ సందులో పోయి ఏ సందులోకి వస్తున్నాం కూడా అర్థం కావట్లా మాకైతే. అసలు నా ఆడియో కూడా వస్తుందా రావట్లేదు అర్థం కావట్లా. అంత ట్రాఫిక్, అంత గలబా. ఇక్కడ నా వాయిస్ పక్కన వాళ్ళకి వినపడట్లా. ఇక్కడ కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే కొడుతున్నా, చూడండి ఎలా ఉన్నాయో. పంజాబీ వాళ్ళది గురు చాలా పెద్దది. రెడ్ ఫోర్ట్ కి ఎదురుగానే చాందిని చౌక్ అంతా దగ్గరలోనే పెద్ద మార్కెట్ ఉంటది. ఎలక్ట్రానిక్ మార్కెట్ కూడా మొత్తం ఇక్కడే. మెట్రో అవైలబుల్ ఉన్నాయి, టుక్ టుక్లు అవైలబుల్ ఉన్నాయి, అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఎలక్ట్రానిక్ మార్కెట్. ఎలా అంటే ఫ్యాన్లు, లైట్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా, అంటే ఇంటికి సంబంధించిన సామాన్లు, హార్డ్వేర్ వర్క్ జరుగుతుంది కదా, టూల్స్ అవి కూడా ఎక్కువ అమ్ముతుంటారు. చూడండి అంత హార్డ్వేర్ కి సంబంధించిన టూల్స్ చాలా తక్కువ కొంటే బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి. లైటింగ్లు ఇక్కడ ఒక్కొక్క పీస్ గా కొంటే మనకి దగ్గర దగ్గర రేట్ తగ్గద్దే కానీ నార్మల్ మనకి చార్జెస్ పడిపోతాయి అనమాట ఇంటికి తెచ్చుకునే దాంట్లో. అదే హోల్సేల్ బల్క్ గా కొంటేనే మనకి వర్త్ అనమాట ఏదైనా. ఫ్రెండ్స్ ఇదే జమ్మా మసీద్. జమ్మా మసీద్ కి ఎదురు లైన్ లోనే ఢిల్లీలో ఉన్న జమ్మా మసీద్ ఫుడ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడుకి స్టార్ట్ అయిపోయింది మటన్, చికెన్లు. రాదా చికెన్, మటన్ వాసన తగిలి ఎన్ని రోజులు అయింది రాదా నీకు? 4 రోజులు అవుతుంది. పాపం పొట్ట కొర తగ్గిపోయింది రాదాకి. ఇంకో 4 రోజులు మేము ఉన్న ఏరియాలోనే ఉంటే రాదా 6 ప్యాక్ నెల్లూరుకి వచ్చేవాడు. అంతే కదా. హింసన్ బాడీకి జిమ్సన్. ఎన్ని రోజులు అయింది మార్కెట్ నుంచి చూసా, కోళ్ళు చూసి. అబ్బాయి చూడు తిని బర్రె అయింది. మా ఇంట్లో నీలా ఉంటది, తిని డ్రమ్ అయిపోయి ఉంది అది. అబ్బా పొట్టేలు తల అవన్నీ చూపిస్తే వేసేస్తారు కాపరేట్ యూట్యూబ్ వల్ల. నేను లాస్ట్ టైం వచ్చిన ఫుడ్ స్ట్రీట్ అయితే ఇదే. మీరు ఎట్టు చూసినా, అట్టు తిరిగినా, ఇటు తిరిగినా రకరకాల ఫుడ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. నాన్ వెజ్ లవర్స్ కి టేస్ట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇదే అనమాట. క్రేజీ ఉంటాయి ఇక్కడ ఫుడ్స్. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడల్లా నెల్లూరుకి వచ్చేటట్లేము. వారం పడుద్ది. జీడిపప్పు, బాదం పప్పు అటు చూడు రాదా. నాన్ వెజ్ ని పేర్చున్నారు. ఎన్ని రోజులైంది రాదా బిర్యానీ మాకు, నాన్ వెజ్ మాకు చేసుకున్నాం. వారం రోజులు చూసే కాడికి చాలా ఆనందంగా ఉంది నాకు. తిరిగి ఎందుకులే వేరే హోటల్లో అని చెప్పేసి మళ్ళీ మేము తిన్న హోటల్కి వచ్చాం. ఎందుకంటే లాస్ట్ టైం నేను తిన్నప్పుడు చాలా బాగుంది. నేను ఆల్రెడీ తిన్నా, నేను బిర్యానీ చెప్పుకుంటా. ఎందుకంటే లాస్ట్ టైము పులా రోటీ, నెక్స్ట్ మటన్, 1 ప్లేట్, హాఫ్ ప్లేట్ మటన్ చెప్పుకున్నా. ఇక్కడ చూసారా ఫుడ్ ఎలా ఉందో. హాఫ్, క్వార్టర్, ఫుల్. రాధా చికెన్ అయితే చెప్పుకున్నాడు. చికెన్ మటన్ ఇది. చికెన్ రాధా ఎలా ఉందో చెప్పు. తందూరి రోటీ 7 రూపాయలు ఒక రోటీ. ఇది నేను ఒక రోటీ, రాధా ఒక రోటీ. క్వార్టర్ బిర్యానీ 250 grams. ఎట్టుంది రాధా తందూరి రోటీ? అబ్బా ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ బిర్యానీ 250 grams, క్వార్టర్. అదే తిందాం, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ కి అమౌంట్ ఏమి లేదు, కాకపోతే మాకు అంత టైం లేదు, అందువల్ల వెళ్దాం అని అనుకున్నా. యాక్చువల్ గా మేమైతే తినేసి ఫుల్ గా తినింది అడిగేదా నడుచుకుంటా పోతున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది జమ్మా మసీద్ ముందున్న మొత్తం మార్కెట్. ఇది నేరుగా జమ్మా మసీద్ పైకి వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చొని వస్తే బాతాకానే చేయడమే. చాందిని చౌక్ దగ్గరలోనే కెమెరా మార్కెట్ ఉంది. అంతా ఫుల్ కెమెరా మార్కెట్. నేను చూపిస్తాం. ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ అయితే మేము రూమ్ చెక్అవుట్ చేస్తున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది మైక్ రికార్డ్ అవుతుందా లేదా. ఫ్రెండ్స్, ఇదే మేము ఉన్న పేజీ హాట్లో ఎలిగెంట్. బాగుంది. మార్కెట్ ఏరియా మొత్తానికి చాలా దగ్గర. ఇది మార్కెట్ ఏరియా మొత్తానికి సెంటర్లో ఉంటుంది. రేటు కూడా 1200 అలా తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ హోటల్లో నాకు ఎందుకో పీజీ కూడా ఉందని అనిపిస్తుంది. వీళ్ళతో బాగా హిందీలో వచ్చి డీల్ చేసి మాట్లాడుకుంటే మాత్రం మీకు పీజీ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మేము వచ్చిన ఫస్ట్ రోజు, 2వ రోజు మాత్రమే మార్కెట్ ఉండింది. ఇప్పుడు అసలు జనాలే లేరు. ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళట్లేదు, రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాం, ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం. వెళ్తే తినేసి డైరెక్ట్ ట్రైన్ ఎక్కేయడమే. ఇదిగోండి చూడండి, మార్కెట్ అసలు ఏం లేదు. టైం దగ్గర 10 అవుతుంది, అదైనా అసలు మార్కెట్ లేదు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం.
ఇక్కడ మెట్రో ఎక్కి ఇక్కడికి వచ్చేకాడికి మాకు పులుసు కారిపోయింది నాకు రాదాకి. ఈ సామాన్లు కొరియర్ వేయకుండా తప్పు చేసాం మేము. సామాన్లు తీసుకొచ్చేకాడికి అలసిపోయాం అసలు. చూడండి ఎంతమంది ఉన్నారో. గేట్ 11 ఉరి పడిపోయిందిరా సామాన్లో. అయ్యో అలా స్పెషల్ ఐటమ్స్ ఏమి లేవు కదా రాదా. ఓయమ్మ ప్రతి ఒక్క సామాన్లు మేము కింద వేసుకుంటానే వస్తున్నాం దారి పొడుగునా. ఇప్పుడు మాది ఏ గేట్ చూస్తున్నాం. గేట్ లైన్ ప్రకారం చూసి ఇంక ఎంట్రీ అయిపోతాం అనమాట లోపలికి వెళ్ళిపోతే. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపల మాకైతే ట్రైన్. స్నానాలు చేసి బయలుదేరే కాడికి ఇయర్ అయిపోయింది. టైం ఎంత రాదా? 1 గంట అయిపోయిందా? 12:40. మేము బయలుదేరింది 11కి. అంటే ఇంత టైం పట్టింది. మళ్ళీ మెట్రోలో వచ్చాం మేము. ఫ్రెండ్స్ ఈ లైన్ చూస్తున్నాం కదా, మేము వెళ్ళాల్సింది కూడా ఈ లైనే. ఆ అవతల మెయిన్ గేట్ వైపు అంతా ఓన్లీ అవుట్ ఎగ్జిట్ అనమాట. ఇటు సైడ్ ఓన్లీ ఎంట్రీ. ఎయిర్పోర్ట్ కి కూడా ఎంత పెద్ద క్యూ ఉండదు చెకింగ్ అసలు. ఆడ వస్తువులు చాలా పంపిట్లా. మా కాడ ఉన్న వస్తువులు పంపిస్తారో లేదో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూడండి ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎంత పెద్దదో. మన చెన్నై తర్వాత ఇదే కదా రాదా పెద్దదే. చాలా పెద్దది అసలు. ఇది 16 ప్లాట్ఫామ్లు. అబ్బా నా కథ కాదు ఇది. ఇప్పుడే మా ట్రైన్ అయితే వచ్చింది. మేమైతే ఎక్కేసి మా సీట్లలో కూర్చునేసాం కూడా. మాది సీట్ నెంబర్ వచ్చేసి 45, 46. ఒకటి పైన ఒకటి మధ్యలో. దాదా కూర్చునేస్తున్నాడు. లగేజ్ అంతా కింద పెట్టేసాం.